Holi is Hindu's festival. Children will like this festival. Holi is full of colors. Mothers, fathers, uncles, aunties also will celebrate this festival. My name is Hemant Kaur. I am studying third class. Holi is a colorful festival. Holi is the Hindu's festival. Holi, children will like this festival. Holi is full of colors. Mothers, fathers, aunties, uncles also celebrate this festival. Thank you for all. My name is Dhanush. I am studying 6th class. Holi is a colorful festival. Holi is full of colors. We will celebrate this festival on March 18th. Holi, children like to celebrate this festival. Uncles, aunts, mothers, fathers will also like to celebrate this festival. We will celebrate this festival with natural colors. Thank you. My name is Ojibika. My father's name is Balakrishna. My mother's name is Madhavi. I am studying in 6th class in Jadkar Girls School. Holi is my favorite festival. It is a festival of colors. Children like to play with water balloons and aunties like a festival. Children like play with water balloons. Please enjoy and joy festival. Thank you for this opportunity. Good morning to teachers and my friends and my classmates and all. Today my name is Katie. My mother's name is Vedavati. My father's name is Lakshmana. I am studying 8th class in HF US Colony. Today I am organizing temple seminar. Today I am telling about Holi. Holi is famous Hindu festival. It is 19th March 2022. Children like with Holi. And parents, grandfathers, aunties in any group pages like with Holi. My mother cooks food. My mother tasty food and Holi are given thanks about it. Today happy Sunday. చాలా బాగా చెప్పారు కూడా హోలీ గురించి. హోలీ అంటే అందరికీ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. మేము వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా మా ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఆ ఆపర్చునిటీ లేదు. మీరు చెప్తుంటే నాకు కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలు అనేది చాలా బాగా గుర్తుకొస్తున్నాయి. రైట్, ఇంకా అంతకంటే ముందు మన అన్నవాళ్ళు 10th క్లాస్ అన్న వాళ్ళకి 10th క్లాస్ టైం టేబుల్ 1కి 2 సార్లు మారుస్తూ లాస్ట్ ఫైనల్గా 10th క్లాస్ డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ April 27 నుంచి May 6 వరకు. May 6 or 9 6 వరకు రైట్ ఇట్ ఈస్ ఫిక్స్. April 27 నుంచి May 6 వరకు. అంటే ఫస్ట్ తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్, మ్యాథ్స్. సైన్స్ని 2 పార్ట్స్ చేసి అదొక రోజు జరుగుతాం. ఫిజిక్స్ ఒక రోజు, ఎంఎస్ ఒక రోజు, లాస్ట్ ఎగ్జామ్ సోషల్. మనకి ఇన్ని ఎగ్జామ్స్ 7 ఎగ్జామ్స్. ఇప్పుడు మనకు అక్కడ 26 days, మరి ఇక్కడ ఈరోజు డేట్ వచ్చేసి 26. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మనము 6 days వేసుకోవాల్సి వస్తుంది. అలా 6 days వేసుకుంటూ మనం దాన్ని ప్రిపేర్. మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ 6 days వేసుకోవాలంటే అవసరం లేదు. మీకు ఏదైతే సబ్జెక్ట్ ఈజీ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని నువ్వు తక్కువ రోజులు వేసుకొని మిగతా రోజులని వేరే సబ్జెక్ట్కి వేసుకొని ప్రిపరేషన్ అవుతుంది చాలు. మరి అన్ని టాపిక్ ప్రిపేర్ కావాలంటే అవసరం లేదు. నువ్వు నేర్చుకున్న టాపిక్ మళ్ళీ రివిజన్ వాటిని చూసుకుంటే చాలు. రాని టాపిక్ మాత్రమే బాగా ప్రిపేర్ అయితే చాలు.
మరి ఎంతవరకు అంటే 90% మన దాంట్లో ఎగ్జామ్ అంటే ఒక టాపిక్ అయిపోతే ఎగ్జామ్స్, ఒక టాపిక్ అయిపోతే ఎగ్జామ్స్ పెట్టు ఇంటికి రిజల్ట్ కూడా పంపడం జరిగిందని చాలామంది ఎగ్జామ్స్ రాశారు. అందులో కొంతమంది ఎగ్జామ్ తప్పడం జరిగింది. ఇలా తప్పడం ద్వారా చాలా డిఫాల్ట్ అనేది ఫీల్ అవుతుంది. మనం ఎగ్జామ్స్ రాయడం ఏంటికి అంటే మనలోని భయాన్ని పోగొట్టుకుని తప్ప నాకు ఇప్పుడు ఎగ్జామ్లో రాస్తే ఎంత మార్కులు వస్తాయి అనేది పెట్టుకుంటాం. రాయాలి ఎగ్జామ్స్, ఎన్ని ఎగ్జామ్స్ అంటే అన్ని ఎగ్జామ్స్ రాయాలి. రిపీట్ రాసిన క్వశ్చన్ మళ్ళీ రాస్తున్నారు. రాసిన క్వశ్చన్ మళ్ళీ రాస్తే అదే నీ మెయిన్ ఎగ్జామినేషన్ నీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది ఎంత పెట్టినా ఎంత కొనుక్కున్నా దొరకదు. అందుకే ప్రతిసారి చెప్పినా ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు డయాగ్రామ్స్ కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు, ఎంఎస్లో కావచ్చు, మ్యాథ్స్ గ్రాఫ్స్ కావచ్చు, అవి మనకి ఈజీ స్కోర్ చేస్తాయి. దాంట్లో మనం మ్యాటర్ రాయాల్సిన అవసరమే లేదు కదా. అవసరం డయాగ్రామ్ కానీ మ్యాటర్ రాస్తాం, డయాగ్రామ్కి గ్రాఫ్స్ కూడా మ్యాటర్ రాస్తాం, ఏం లేదు ఫోకస్ చాలు మార్కులు వస్తాయి. ఇటువంటి వాటికి మనము మార్కులు కోరుకోవచ్చు. ఓకేనా? మనకి ఇంకా కరెక్ట్ 36 days ఈ 36 daysలో మీ యొక్క పర్ఫెక్ట్ ప్లానింగ్ మీరు చేసుకొని ఏ టైంలో ఏం చదవాలి అనేది మీరు చూసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. కన్ఫామ్గా 10/10 అనేది వస్తాయి. రైట్, దీన్ని ఫాలో అవుతూ మీరు ముందుకెళ్తారని వస్తూ థ్యాంక్ యూ. క్లాస్ నేను చెప్పేది ఒక 2-3 సార్లు టైం టేబుల్ మార్చి చివరిగా ఏప్రిల్ 27 నుండి ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే చాలా పాఠశాలలో కూడా సిలబస్ పూర్తయింది. ఏదైతే ట్యూషన్ ఇవ్వేవాళ్ళు కూడా ట్యూషన్లలో కూడా సిలబస్ పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి మీరు చదివినారా లేదా అనేది మీకు సంబంధించినటువంటి విషయం అది. కాబట్టి ఏదైతే ఏప్రిల్ 27 నుండి ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయో దానికి సంబంధించి ఇప్పటి నుండి ఏప్రిల్ 27 వరకు ఎన్ని రోజులు ఉంది అనేటువంటిది మీరు అంచనా వేసుకొని దాదాపుగా 7 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 7 సబ్జెక్టులు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని రోజులు ఉంటుందని గుర్తుంచుకొని ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి పాఠ్యాంశాలు దాదాపుగా 8 నుండి 10 లెసన్స్ ఉంటాయి. సోషల్లో అయితే దాదాపుగా 18 నుంచి 22 లెసన్ల వరకు ఉంటాయి. కొన్ని తీసేసినప్పటికీ కూడా దాదాపుగా 16 నుండి 18 లెసన్లు ఉన్నాయి. ఒక్కొక్క లెసన్కి ఎన్ని రోజులు దొరుకుతుంది, ఎంత సమయం దొరుకుతుందని ఒక ప్రణాళికను రూపొందించుకొని ఇప్పటి నుండైనా మీరు చదువుకునేదానికి ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుండైనా మీరు చదివితే మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్నా, మీకు ఈ టైం టేబుల్ వచ్చేంత వరకు కూడా ఎగ్జామ్స్ జరగవు అనేటువంటి ఆలోచనలోనే మీరు ఉన్నారు. ఆ ఆలోచన మీకు ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనే రెండో విషయం. ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అని ఆలోచించాల్సిన పనిలే. ఎప్పుడు కూడా ఏ క్లాస్లో అయినా 8th అయినా 9th అయినా 10th అయినా మనం నేర్చుకోవాల్సింది ఏదంటే విషయం, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎగ్జామ్స్ పెడతారా లేదా అనేది ప్రభుత్వ ఇష్టం, రాస్తామా లేదా అనేది మీ ఇష్టం. కానీ మనం చదువుతున్నాము అంటే ఒక విద్యార్థిగా నేర్చుకోవాల్సింది ఏది అంటే విషయాన్ని స్పష్టంగా నేర్చుకోగలగాల. మనం నేర్చుకునేటువంటి విషయాన్ని భవిష్యత్తులో ఉపయోగపడతాం. ఆ విషయాన్ని నేర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఎగ్జామ్స్ జరిగితేనే చదువుతాం, జరగకపోతే చదవాలా అవసరమా అంటే అది మీ ఇష్టం, మీ కర్మ. మనం ఏం చేయలేదు. ఎగ్జామ్స్ జరగకపోని విద్యార్థి యొక్క లక్షణం ఏంటి అంటే చెప్పినది విని నేర్చుకోవడం, విషయాన్ని అవగాహన చేసుకోవడం. విషయాన్ని ఎవడైతే నేర్చుకోగలుగుతాడో జీవితంలో సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాడు, విజయం అనేటువంటిది సాధించగలుగుతాడు. కాబట్టి విషయాన్ని నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్న ఖాళీగా ఉన్నప్పుడు ఏది ఖాళీగా ఉన్న చిత్తు పేపర్ చదివినా కూడా, చిత్తు పేపర్ పనికిరాని పేపర్ చదివినా కూడా మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి. మనం ఇప్పుడు తెలుగే మాట్లాడుతున్నాం, మనకు అన్నీ తెలుసు, తెలుగు పదాలు అనుకుంటాం. కానీ మనకు తెలియనటువంటి పదాలు ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని చూడండి, మనకు తెలియనటువంటి వర్డ్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఎవరు పూర్తిగా నేర్చుకోలేరు, నేర్చుకోరు. కానీ ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయాన్ని పుస్తకాల కోసం మనం కేటాయించినట్లయితే విజ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. జ్ఞానానికి మూల పుస్తకాలు,
పుస్తకాలను చదివినట్లయితే అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాం. అనంతమైనటువంటి జ్ఞానానికి మూలం పుస్తకాలు. పుస్తకాన్ని నిత్యం ఎవరైతే చదవగలుగుతారో వాడే విజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానం ద్వారా విజయాన్ని పొందుతాడు అనేటువంటి మా ఉద్దేశం. అందుకే నిత్యం పుస్తకాలను చదవండి అని చెప్తాం. ఏ పుస్తకమైనా సరే ఎంతో కొంత జ్ఞానాన్ని మనకు అందిస్తుంది, తెలియని విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే మీకు ఇప్పుడు స్కూల్ పుస్తకాలు ఉన్నాయి, చదువుతున్నారు, కొంచెం ఇబ్బంది అనిపించింది, ఓపిక లేదు, కథల పుస్తకం చదవండి, ఇబ్బంది లేదు. దాని ద్వారా కూడా ఎంతో కొంత విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం. మైండ్ రిలీఫ్ అయినట్టు ఉంటుంది, కొత్త విషయాన్ని నేర్చుకున్నట్టు ఉంటుంది, కొద్దిసేపు మన పుస్తకాలకు విరామం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి పుస్తకాలను ఏ విధంగా చదివి మామూలుగా అయితే పుస్తకాలను బాగా నమిలి దాని యొక్క సారాన్ని పట్టాలని చెప్తాం. కాబట్టి పుస్తకాలను చదివేటువంటి విధానంలో మార్పు రావాలో, పుస్తకాలను చదువుతూ ఉండడం ద్వారా జ్ఞానం అనేటువంటిది సంపాదించుకుంటారు. జ్ఞానానికి మూలంగా తయారు కావాలంటే పుస్తకాలు చదవాలా, జ్ఞానం సంపాదించుకోవాలంటే పుస్తకాలు చదవాలా, పుస్తకాల ద్వారానే విజయం సాధ్యం అవుతుంది. కాబట్టి పుస్తకాలు చదువుతూ ఉండండి, నిత్యం చదువుతూ ఉండండి. ఎగ్జామ్స్ తర్వాత కూడా హాలిడేస్ లో అయిపోయింది, మన మొగాది అన్నాడు ఇక్కడే, ఇంకా ఆయన అన్నాడు ఇంకా అయిపోయి ఎగ్జామ్ అయిపోతే అమ్మా ప్రశాంతంగా ఉంటుంది, బాగా తిరగవచ్చు, బాగా ఊళ్ళు పోవచ్చు అని చెప్పాడు. నువ్వు ఊళ్ళు పోయేది తిరిగేది కొన్ని రోజులే ఉంటుంది, మిగతా సమయంలో ఏదో ఒక పుస్తకాన్ని మీరు తిప్పేస్తూ ఉంటే దాని ద్వారా విజ్ఞానం అనేటువంటి పొందుతారు. ఏం మారదు, మీరు 8th 9th నేర్చుకున్నటువంటి విషయాలు 10th వస్తాయి. అయితే అక్కడ కొంచెం పరిచయం చేసి ఉంటారు, ఇక్కడ లోతుగా స్టడీ చేసేదానికి మీకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి సబ్జెక్ట్ని అధ్యయనం చేసేదానికి ప్రయత్నం చేయాలి, ఓన్లీ ఇంకా అట్లా తిప్పేసి చదివేదానికి కాదు, అధ్యయనం చేయాలి. క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే విషయం అనేది వస్తుంది. కాబట్టి పుస్తకాన్ని బాగా చదివి జ్ఞాన సంపన్నులుగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పుస్తకాల మీద ఈరోజు నేను చెప్తాను, ఒలి మీద సార్ ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి పుస్తకాలను ఎప్పుడు నిత్యం చదువుతూ ఉండండి. అనంత విజ్ఞానానికి మరి ఇది ఒక డిక్షనరీ లాగా, నిఘంటువు లాగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.